బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన కేసీఆర్ గారికి మరియు మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులైన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ మన ఐపీఎస్గా చేసిన డీజీపీ ఇన్ఛార్జ్ చేసిన మన ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులకి, మన సిరిపూర్ కాన్స్టిట్యూన్సీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకి నమస్కరించి చెప్పడం ముఖ్య విషయం ఏంటిదంటే, మళ్ళీ అలాగే మన ప్రెస్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్య విషయం ఏంటిదంటే, కనీసం ఇది ఒక సెప్టెంబర్ నెల, గత 10 నెలల నుంచి ఒక సంవత్సరం కిందట ఈ వర్షాల గురించి, ఈ మూసీ నది గురించి 2 సార్లు చెప్పడం జరిగింది. ఏంటిదంటే, ఆ మూసీ నది ఎప్పుడు భయంకరమైన ప్రవాహంతో వరదలొచ్చి ఎవరికి కొట్టుకుంటా తీసుకెళ్తుందో, ఏ ఇల్లు, ఏ బిల్డింగ్లు, ఏ మనుషులకి, ఏ వాహనాలకి తీసుకెళ్తుందో చెప్పలేము అని నేను 10 నెలల సంవత్సరం కిందట కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. అదే నెల ఈ సెప్టెంబర్ నుంచే 23, 22, 24 తారీఖు నుంచి చాలా వరదలు వచ్చి ఎన్నో టీఎంసీల నీళ్లు ఆ మూసీ నదిలో చేరుకొని అక్కడి నుండి 35 క్యూసిక్ల నీళ్లు వెళ్తుంది. కాబట్టి చాలా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అక్కడ వరదలు వచ్చి ఎందరో మంది కొట్టుకుపోతున్నారు, వాహనాలు కూడా కొట్టుకుపోతున్నారు, మనుషులు కొట్టుకుపోతున్నారు. మళ్ళా ఇల్లు కూడా చాలా పేదల ఇల్లులు చాలా కొట్టుకుపోతున్నాయి. ఈరోజు న్యూస్ ద్వారా, మీడియా ద్వారా, టీవీల ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. కానీ నేను 10 నెలల సంవత్సరం కిందట ఈ కాగజ్ నగర్ సిరిపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి చెప్పడం జరిగింది. ఇదే మన రేవంత్ రెడ్డి, మన కేసీఆర్ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, మీరు మూసీ నదికి సుందరీకరణ చేస్తారని. అప్పుడు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో 1,50,000 కోట్ల రూపాయలతోటి సుందరీకరణ చేసి అక్కడ కొత్తగా బిల్డింగ్లు అయినా కానీ, షాపింగ్ మాల్ అయినా కానీ, ఇంకే ఇతర వస్తువులైనా కానీ అక్కడ కట్టడం చేసి ఒక సుందరీకరణ చేస్తా మూసీ నదికి ఏదైనా చెప్పడం జరిగింది మీరు ప్రభుత్వం, కాంగ్రెస్. కానీ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా 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 అంటే అతి భయంకరమైన వరదలు వచ్చి మళ్ళా అదే గత 1908లో సెప్టెంబర్ 26 తారీఖు, ఇదే నెల సెప్టెంబర్ 26వ తారీఖు రోజు ఏదైతే మూసీకి వరదలు వచ్చి అక్కడ ఉన్నటువంటి 3.5 లక్షల జనాభాలో, ఆ హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి 3.5 లక్షల జనాభాలో కనీసం 48 గంటలలో 15,000 మంది చనిపోవడం జరిగింది ఇదే మూసీ నది వరదలకి. మరి అప్పుడు జనాభా 3.5 లక్షల ప్రజలుండే, మరి ఈరోజు 95 లక్షల మంది ఉన్నారు. మరి రింగ్ రోడ్కి 50 లక్షల మంది, అంటే టోటల్ 1,45,00,000 మంది అక్కడనే నివసిస్తుంటున్నారు ఇప్పుడు. మరి ఇంకొకటి, అక్కడ చెరువులు కూడా 400 చెరువులు ఉండే, ఆ 400 చెరువుల మీద కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టడం జరిగింది. ఇదే ఇప్పుడు హైడ్రాని మళ్ళీ తీయడం జరుగుతుంది. ఆ భవనాలకి ఆ చెరువులు తీసి ఆక్రమించి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లైనా కానీ, షాపింగ్ మాల్ అయినా కానీ, డీమార్ట్ అయినా కానీ, స్కూల్స్ అయినా కానీ, కాలేజీలు అయినా కానీ ఎన్నో కట్టడాలు జరిగినాయి అక్కడ 400 చెరువులు తీసి. మరి ఇలాంటి పరిస్థితులు ఎలాగైనా వస్తాయని నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఒక 10 నెలలు సంవత్సరం కిందట. మరి ఈరోజు
ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి వరదలు వస్తాయని ఊహించకుండా మరి అక్కడ పోస్ట్ గార్డులకైనా కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రాంతాల ప్రజలకైనా కానీ అక్కడి నుంచి పంపడం కూడా జరగలేదు. కాబట్టి ఇది ఒకప్పుడు ఎలా వచ్చిందంటే నేను చెప్తున్నాను, దానికి వివరంగా వినండి. ఆ రోజు కూడా చెప్తాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఇక ముందైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సర్దిదిద్దుకొని మరి ఏలాగా చేస్తారని ఆ రోజు కూడా చెప్పని ఈ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి, ఎప్పుడైనా రావచ్చు. ఆ రోజు కూడా 1908 సెప్టెంబర్ 26 రోజు 26 తారీఖు రోజు జరిగిన అటువంటి పరిణామం మరి ఈ రోజు కూడా సెప్టెంబర్ నెల జరుగుతుంది, అదే డేట్ నడుస్తుంది. మరి 24, 25, 26, 28 తారీఖే నడుస్తున్నాయి. ఇప్పుడు 2025 సెప్టెంబర్ అంటే కనీసం 117 సంవత్సరాల కిందట జరిగినటువంటి మరి ఈరోజు జరుగుతుంది. మరి దీనికి మరి హరికట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాని పుట్టుక పర్వతాలు చెప్తాను వినండి. 1908 సెప్టెంబర్ 26 తారీఖు రోజు వికారాబాద్ అడవులలో పద్మనాభం ఆలయం దగ్గర ఏదైతే గుట్టల అడవిలోకి వెళ్ళి భూగర్భ జలాలు ఏదైతే ఉంటాయో భూమి కింద, అక్కడి నుంచి 30 అడుగుల లోతు నుంచి పైకి నీళ్ళు వచ్చి, అంటే మూసీ నదికి భూగర్భ జలాలు ఎక్కడి నుంచి అయితే వెళ్తాయో నీళ్లు పద్మనాభం ఆలయం దగ్గర నుంచి అడవిలలోకి వెళ్ళి 77 కిలోమీటర్ దూరాన ఉన్నది, చాలా దగ్గర. 77 కిలోమీటర్ అంటే చాలా దగ్గర. అది ఆ రోజు కూడా చెప్పాను, అంతా దానికి పవర్ ఉంటుందని ఆ నీళ్ళకి. 77 కిలోమీటర్ దూరాన పద్మనాభ ఆలయం వికారాబాద్ అడవులకి వెళ్ళి అక్కడి నుంచి భూగర్భ జలం 30 అడుగుల లోతు నుంచి పైకి వచ్చి అక్కడి నుంచి కింద పడి ఆ నీళ్లు ప్రవహించి అదే మూసీ నదిగా చేరడం జరుగుతుంది. ఆ నీళ్లు అప్పుడు ఆ కాలంలో 1908 సెప్టెంబర్ 26 తారీఖు రోజును వరదలు వచ్చి అక్కడ 48 గంటలలో 15,000 మంది చనిపోవడం జరిగింది. అది చూసి ఆ హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. అప్పుడు కేవలం 3.5 లక్షల పాపులేషన్ అప్పుడు ఆ హైదరాబాద్ సిటీకి. మళ్ళీ 400 చెరువులు ఉండే పక్కన కలకలలాడుకుంటా నీళ్లు నిండి అలాగా ఉండే. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మళ్ళీ అనే అనుచరులు, మళ్ళా ఇతర సంస్థలు, ఇతర క్యాస్టులు అందరు కలిసిమెలిసి, అందరూ కులాలు కలిసిమెలిసి ఉండి అక్కడ అల్లాతోటి దీవించి ఇక ముందు కాకూడదని ఒక మంచి ఇంజనీర్లకు తెప్పించి అక్కడ ఒక డ్యామ్ అంటే ఒక కట్టడం జరిగింది. అక్కడ కట్టిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వరదలు కూడా అట్లా రాలే. కనీసం 35 సంవత్సరాల కిందట వచ్చింది, కానీ ఈలాగా రాలే. మరి ఆ రోజు ఎలాగైతే వచ్చిందో 1908 సెప్టెంబర్ 26 తారీఖు రోజు ఏదైతే వచ్చిందో, మళ్ళీ 2025 సెప్టెంబర్ 24, 25, 26, 28 ఇవాళ 28 తారీఖు మరి ఈరోజు కూడా అక్కడ 2-3 రోజుల నుంచి చాలా వరదలు ప్రవహిస్తుంది. ఆ బ్రిడ్జ్కి 6 మీటర్లు ఎత్తు నుంచి నీళ్లు నడవడం జరుగుతుంది. మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలామంది ప్రజలు వాళ్ళ ఇల్లులు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, వాహనాలు కొట్టుకుపోతున్నారు, అల్లకలంగా ఉంది అక్కడ. మరి దీనికి కారణం ఎవరు, దేనివల్ల అయింది, ఇది ప్రభుత్వం ఆలోచించాలని, దీని మీద శ్రద్ధ తీర్చుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలని ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 తప్పులు జరిగినాయి. ఒకటి, 1.5 సంవత్సరం కిందట మూసీ నది శుద్ధీకరణ చేస్తారని ప్రభుత్వం దానికి ఒక స్కీమ్ తెచ్చి కట్టడాలు ఏదైతే అక్కడ జరుగుతున్నాయో, మరి హైడ్రా, ఆ తర్వాత హైడ్రా అని ఏదైతే దాని చుట్టుపక్కల ఏదైతే భూముల చుట్టుపక్కల మన చెరువులకి వెళ్ళి ఏదైతే అక్కడ కట్టడాలు ఉన్నాయో ప్రజలు ఆ కట్టడాలను కూడా తీసి అక్కడ మొత్తం అల్లకి కూడా వెళ్ళగొట్టడం జరుగుతుంది. మళ్ళా ఒకప్పుడు గత 1972 నుంచి ఏదైతే వలసదారులు వచ్చి అక్కడ ఆక్రమించి అక్కడ ఏదైతే భూములు ఆ చెరువులకి తీసి అక్కడ కట్టడాలు జరిగినాయో, ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ ఏదైతే కట్టడాలు జరుగుతున్నాయో
దాని చెరువులు ఆక్రమించిన తర్వాత ఆ నీళ్లు ఎటుపోతుందని కూడా తెలియక 400 చెరువులు అక్కడ, అంటే 400 చెరువులు కూడా ఆక్రమించుకున్న తర్వాతనే ఇవి వరదలు వచ్చి ఇంకా ఇంకా పెరిగిపోయినాయి అక్కడ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే గమనించండి, చుట్టుపక్కల అడవిలు లేవు, చుట్టుపక్కల సముద్రాలు లేవు, మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వేరే వేరే సిటీలు కూడా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పోతలేవు నీళ్ళు? అంటే హైదరాబాద్ సిటీ అంటే ఇక్కడ చెరువులలో ఆగే నీళ్ళే ఈ దీనికి వేస్తున్నాయి ఈ వరదలకి. అంటే అక్కడ ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకుంటే అంటే మా షాపింగ్ మాల్ అయినా కట్టడం అయినా కానీ, ఏదైనా కాలేజ్ అయినా కానీ, ఇంకా మెడికల్ కాలేజ్ అయినా ఏదైనా కడితేనే కదా అక్కడ మొత్తం ప్లేన్ అయ్యి మొత్తం నీళ్ళు అలాగే ఆగి మొత్తం సిటీలలో వస్తుంది. అందుకే ఈ మూసీ నది కూడా అప్పుడు వరదలు వచ్చిన తర్వాత ఎంతమంది అయితే చనిపోయారో, పాపులేషన్ తక్కువ దాంట్లో, ఈరోజు అదే మూసీ నదికి అదే రోజు, ఇది కూడా ఖచ్చితంగా అదే రోజు 117 సంవత్సరాల తర్వాత అదే నెల సెప్టెంబర్ నెల 26 తారీఖు నుంచే అతి భయంకరమైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ డేట్ కూడా అదే, ఈరోజు డేట్ కూడా అదే సెప్టెంబర్ నెల. మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి గమనించి ఇక ముందు రాకూడదని, ఒకవేళ వచ్చినా మనం ఏ రకంగా ఉండాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులకి నాయకులకి చెప్పడం జరుగుతుంది. ప్రజల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రజల మేలు కోసం. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలకి, ఉన్నత ప్రజలకి, కష్టాలు ఉన్న ప్రజలకి ఆ బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి జరుగుతుందని కరెక్ట్ 1 సంవత్సరం 10 నెలల కిందట ఖచ్చితంగా 2 సార్లు చెప్పాను ఇదే మ్యాటర్. ఈరోజు ఖచ్చితంగా పయోడు ఉన్న ఆయన కూడా అలా కూడా ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రకృతి, ఆ ప్రకృతి ఏదైతే ఉంటుందో దానికి మనం ఎన్ని అడ్డంకులు తెచ్చి కట్టడాలు జరిపినా కూడా ఆ ప్రకృతి ఏదైతే వేల సంవత్సరాల కింద నుంచి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా బరాబర్ వెళ్తూ ఉంటుంది ఆ నీళ్ళు. ఇంకొకటి మంచిగా వినండి, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి మొత్తం చెప్పడం, ఎందుకంటే మీ చేతిలో ఉన్నది కదా మంచి చెడు చేసేది. మూసీ నది అనేది అప్పుడు 1908లో ఏదైతే సంఘటనలు జరిగినాయి అప్పుడు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాను అందరు కులాలకు చెందిన వాళ్ళు కలిసిమెలిసి ఉండి అక్కడ ఒక ఇంజనీర్ తోటి ప్లాన్ తీసుకొని అక్కడ ఒక డ్యామ్ లాగా కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి రాలే, ఈరోజు వస్తుంది. ఒక 30 సంవత్సరాల కిందట కూడా ఇలాగే వచ్చింది, కానీ ఇంత ఘనం రాలే. దీంట్లో ఒక 25% వచ్చింది, ఈరోజు 90% ఉన్నది అది. మరి అక్కడ 35 క్యూసెక్ల నీళ్ళు అంటే కనీసం 3 టీఎంసీల నీళ్ళు. 3 టీఎంసీలు అంటే కనీసం ఇప్పుడు మీ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది కదా, ట్యాంక్ బ్యాండ్ నీళ్ళు, దానికి 1 టీఎంసీ లేదా టీఎంసీ పౌ అన్నట్టు ఒక దానికి లెక్కల ప్రకారంగా చెప్తారు. అటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్ళు అటువంటి 3.5 లేదా 4 హుస్సేన్ సాగర్లో అయితే అది ఒక 35 క్యూసెక్లు అవుతుంది. 35 క్యూసెక్లు అయితే అంటే మీ హైదరాబాద్ సిటీకి 3.5 నుంచి 4 హుస్సేన్ సాగర్ల నీళ్లు రోడ్ల మీద, ప్రజల ఇళ్ళ మీద, గల్లీల మీద, డ్రైన్ల మీద, రోడ్ల మీద వచ్చి ప్రవేశించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హానికరం చేస్తుంది. దీనికి ఈ ప్రభుత్వం ముందే ఊహించి దాన్ని అరికట్టడం చేస్తే ఇలాంటి నష్టపరిహారాలు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరగకపోయేదని ఈ కాంగ్రెస్ ఇరిగేషన్ డిపార్ట్కి, మినిస్టర్లకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఇక ముందు ఇప్పుడైనా ఇంకా మీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీనికి ఇక ముందు 3 వర్షాలు వస్తాయి. ఆ 3 వర్షాలకు కూడా ఇటువంటి రాకూడదని చూడాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా అనుభవం, పొలిటికల్ అనుభవం 32 సంవత్సరాలు ఉన్నది. అందుకే అన్నీ నేను సంఘటనలు ఇటువంటి చూశాను, అందుకే చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రకృతికి ఎవరు ఆపలేరు. పై ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే ముంగట ప్రకృతికి ఎవరు ఆపలేరు. మనం ఆపి చూసినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అందుకే దాని సెంటర్లో పోవద్దని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే
ఆలేరు పాలేరు ఆలేరు పాలేరు ఏదైతే ఉన్నదో ఇదే మూసీ నది. ఆ మూసీ నది నీళ్ళకి సిటీలో పోవద్దని ఆ కాలంలోనే 700 బ్రిడ్జులు కట్టడం జరిగింది సిటీలో, హైదరాబాద్ సిటీలో. ఆ హైదరాబాద్ సిటీలో ఈ మూసీ నది నీళ్లు ఆ బ్రిడ్జ్లలోకి వెళ్ళి ప్రసవించుకుంటా వెళ్ళుకుంటా బయటికి వెళ్తుంది. అంటే సిటీలో ఉండ ఉండ ఉండద్దని, ఇట్లా వరదలు వస్తాయని ఆ నీళ్లు బయటికి తీసి పంపిస్తూ ఉంటారు బ్రిడ్జ్ల ద్వారా. 700 బ్రిడ్జులు ఉన్నాయి, 400 అవి చెరువులు ఉన్నాయి అక్కడ. మళ్ళా నల్గొండ డిస్టిక్లో ఆలేరు ఏదైతే ఉన్నదో ఇదే మూసీ నది నీళ్లు 1963లో రిజర్వ్ కట్టడం జరిగింది అక్కడ, గ్రావిటీ రిజర్వ్. అంటే ఇక్కడ స్టోర్ చేసి అక్కడి ప్రజలకి, ఆ డిస్టిక్ ప్రజలకి నీళ్లు తాగడందుకు అక్కడ నుంచి ఇదే మూసీ నది నీళ్ళు అక్కడ పోయి క్యూర్ అయి అక్కడ స్టోరేజ్ చేసి అక్కడ ఆలేరు కాలువ నుండి అక్కడ ఆ డిస్టిక్ ప్రజలకి పంపడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు తాగుతారు. మళ్ళీ పాలేరు ఏదైతే ఖమ్మం డిస్టిక్లో వస్తుందో అక్కడ కూడా ఇదే కాలువ ఉంటుంది, ఇదే మూసీ నది అక్కడి వరకు. అంటే కొన్ని డిస్టిక్ల వరకు ఈ మూసీ నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ బ్రిడ్జ్లలోకి వెళ్ళి. మరి అవి ఎప్పటికీ చూస్తుండాలి కదా. అవి కూడా ఏదైతే MGBS ఏదైతే ఉన్నదో అక్కడ ఏదో ఓవర్ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఎంత చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న అక్కడ ప్రజలు తెలుసు కదా. ఎందుకంటే ఇటువంటి జరగకూడదని మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు 100 సంవత్సరాల 17 సంవత్సరాల కిందట కట్టిన తర్వాత మళ్ళా కరెక్ట్ 117 సంవత్సరాల తర్వాత జరిగింది ఇది. ఇటువంటి ఇక ముందు జరగదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు ఉన్నది మీ ప్రభుత్వం, ఎందుకంటే మీదే నడుస్తుంది కాబట్టి మీ బాధ్యత ఉంటుంది. కానీ పేద ప్రజలకైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకైనా కానీ వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఇట్లా కాకూడదని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి, కాంగ్రెస్ అధికారులకి, కాంగ్రెస్ ఎడ్యుకేషన్ డిపార్ట్కి, ఆ నీళ్ళ బాధ్యత ఎవరైతే ఉంటుందో గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళకి, ఆ రీసెర్చ్ సెంటర్స్ కూడా నీళ్ళు ఏ రకంగా వస్తుంది, వరదలైనా కానీ తుఫాన్ అయినా కానీ వాయుగుండమైనా కానీ ఏదైనా అది మీకే ముందే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ఎక్కడైతే జరిగే అవకాశాలు ఉంటాయో దీనికి శ్రద్ధ చూపించి దీని మీద ఆలోచన పెట్టి, అంటే మనకు ప్రాణాలు ఆస్తులు నష్టం కాకుండా ప్రజలకి చూడాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకి, ఇరిగేషన్ డిపార్ట్కి, మళ్ళా సైన్స్ వాళ్ళకి, ఏదైతే వర్షాలు వచ్చే ఏదైతే డిపార్ట్ ఉంటే చూస్తారో వాళ్ళు వాయుగుండంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ సర్వీస్ ఇది చెప్పడం జరుగుతుంది. ఇక ముందు కావద్దని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గాలే నీళ్ళు అనేది. ఇప్పుడు యమునా నది అక్కడ తాజ్మహల్ కాడ కూడా మీరు వినండి, 400 సంవత్సరాల కిందట తాజ్మహల్ కట్టడం జరిగింది షాజహాన్ నూర్జహాన్ వానే కళలో ఆమె కోసం. అయితే అక్కడ కూడా తాజ్మహల్ ఏదైతే యమునా నది ఒడ్డున ఏదైతే తాజ్మహల్ కట్టడం జరిగింది 4.5 సంవత్సరాల కిందట. ఎప్పుడు కట్టడం జరిగినది? 1631 నుండి 1653, అంటే కనీసం 21-22 సంవత్సరాలు కట్టడం జరిగింది. అది షాజహాన్ యమునా నది కాడ తాజ్మహల్ కట్టడం జరిగింది. ఈ కాలంలో ఈ వరదలకి ఆ ఒడ్డున యమునా ఒడ్డున ఆ నీళ్లు కూడా ఈ తాజ్మహల్ దగ్గరికి తాజ్మహల్ కూడా నిండిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ టీవీలలో ఇప్పుడు చూపిస్తుంది, మీరు కూడా చూడొచ్చు. అంటే ప్రకృతి 400 సంవత్సరాల కిందట ప్రకృతి ఏ రకంగా యమునా నది నుంచి తాజ్మహల్ లేనప్పుడు వచ్చిందో నీళ్లు, 400 సంవత్సరాల కిందట తాజ్మహల్ లేనప్పుడు యమునా నది ప్రవహించే దారులు ఏదైతే ఉంటాయి కదా, ప్రకృతి దారులు ఒరిజినాలిటీ, అది ప్రవహించే యమునా నది నీళ్లు ఏదైతే 400 సంవత్సరాల కిందట ఉండేనో ఆ తాజ్మహల్ కట్టిన తర్వాత ఆ రూపురేఖ మారింది. కానీ ప్రకృతి అవుతుంది. ఈరోజు కూడా 450 సంవత్సరాల తర్వాత కూడా ఆ రకంగానే నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ దానికి ఎంత ఆపినా యమునా నది కూడా ఆపకుండా తాజ్మహల్ కూడా
తనలో ఆ యమునా నది నీళ్ళు తనలో తాజ్మహల్కి తీసుకుపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అక్కడ. అర్థం చేసుకోండి. అందుకే ఈ మూసీ నదికి కూడా పుల్లలు పెట్టినా, కట్టడాలు జరిగినా, అక్కడ నుంచి ఆక్రమించుకున్నా, ఏదైనా క్రాస్ చేసినా, మన సొంతంగా ఏదైనా అక్కడ నిర్ణయాలు తీసుకున్నా ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇరిగేషన్ మినిస్టర్లకి, ప్రభుత్వ నీళ్ళ అధికారులకి, ఏదైతే వాయుగుండం ముందే నీళ్ళు వస్తాయి, తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయని తెలిసే ఆఫీసర్లకి ఈ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతే ఒరిజినాలిటీ. మనం ఎంత సృష్టించినా కానీ దానికి కూడా లెక్క చేయకుండా ఇలాగే వరదలలో తీసుకెళ్తుందని ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది. దయచేసి రిక్వెస్ట్గా దానికి ఏదో ఒక రూపాలను చేసి ఇట్లా రాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఖచ్చితంగా ఇరిగేషన్ మినిస్టర్లకి, నీళ్ళ పని చేస్తున్న అధికారులకి, మరి ఈ వాతావరణం వైగుండం చేసే అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా పాటించాలని. ఇట్లాగే లైట్ తీసుకుంటే మళ్ళీ ఈ రకంగా వస్తుంది. ఖచ్చితంగా 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది. ఈ రకంగా రావద్దని చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అక్కడ ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు అయితే మీరు చేయాలని. ఎందుకంటే మూసీ నదికి 1,50,000 కోట్లు ప్రజల సొమ్ము అక్కడ పెట్టడం జరుగుతుంది. అదే ప్రజలకి ఇప్పుడు ఎంతైతే నష్టపోయినరో వాళ్ళకి నష్టపరిహారాలు కట్టుకుంటా, వైద్యం అందించుకుంటా, వాళ్ళకి పిల్లలకి విద్య కూడా అందించుకుంటా, వాళ్ళకి ఇళ్ళలకు కూడా ఎక్కడ ఉండాలని అది కూడా సౌకర్యం ఇచ్చుకుంటా చూడాలని, అన్ని విధంగా చూడాలని, అక్కడి ప్రజలకి, పేద ప్రజలకైనా ఏ ప్రజలకైనా అందరికీ చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా చేయాలని కోరడం జరుగుతుంది. ఇక ముందు కాదు, ఎందుకు మానవత్వంగా చూడండి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది, కడుపు నిండగా అన్నం కూడా తినబుద్ధి అవుతుంది, మంచిగా నిద్ర కూడా వస్తుంది. ఈ పనులు చేసుకుంటే ఆ పేద ప్రజలకు చూడండి, రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లా వరదలు కొట్టుకుపోయిన వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వండి, చేయండి. దానికి ఒక బడ్జెట్ ఒక అలగ్ తీసి చేయాలని కోరడం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా చేయాలని కోరడం జరుగుతుంది. రిక్వెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది రెండు అనుకోండి, రిక్వెస్ట్ అని అనుకోండి, హెచ్చరించడం. ఎందుకంటే తప్పకుండా చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆ నీళ్ళ గురించి. తప్పకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలండి. 2 సంవత్సరాల కిందట కూడా నేను సంవత్సరం 10 నెలలకు కూడా చెప్పాను. ఈ రకం నా మాట వినండి, నాకు తెలుసు. కాబట్టి ఇక ముందైనా దీనికి జాగ్రత్త పడి ఇటువంటి పరిణామాలు కాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కోఆర్డినేటర్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోఆర్డినేటర్ ఎంఏ సలీం, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను కోరడం జరుగుతుంది. నా పార్టీ నాయకులు అందరం కోరడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాటించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మానవతంగా చూసి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంకి చెప్పడం జరుగుతుంది. ఈ వెంటనే దానికి యాక్షన్ దాని మీద తీసుకొని చేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్. ముఖ్యంగా ఏదైతే మూసీ నది నీళ్ళ ద్వారా, వరదల ద్వారా ఏదైతే అక్కడి ప్రజలు అల్లకలంలో ఏదైతే కష్ట పరిస్థితుల్లో ఏదైతే ఉన్నారో, ఈ హైదరాబాద్ ప్రజలు ఈ జరిగినటువంటి పరిణామాలకి మనసులో పెట్టుకొని ఏదైతే ఇప్పుడు అల్లకల్లోలంగా హైదరాబాద్ సిటీ మూసీ నది ద్వారా అయ్యిందో, ఇది మనసులో పెట్టుకొని అక్కడ ఎంత పరిశాన్ అయితే ప్రజలు ఉన్నారో దానికి నిర్ధారణంగా ఇప్పుడు ప్రభుత్వానికి మీరు చూపించాలంటే, ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే జరిగినటువంటి ఉప ఎన్నికకి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు మన అంతరణం అయినందువలన వాళ్ళ సతీమణి ఏదైతే ఉన్నారో మన మాగంటి సునీత గౌరవనీయ మేడం గారి, గోపీనాథ్ గారి వాళ్ళ సునీత గారు మేడం గారికి అధిక మెజార్టీతోటి
గెలిపించాలని అక్కడి జూబ్లీ హిల్స్ ప్రజలకి, ఓటర్లకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత 2023లో మాగంటి గోపీనాథ్ గారు 16,337 ఓట్లతోటి గెలుపొందారు. ఆ మనసులో పెట్టుకొని దానికన్నా రెట్టింపు మూడంతులు ఆయనకి ఓట్లు వేసి కనీసం 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపియాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెప్పినట్టు అవుతారు. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఎంత అల్లకొలం ఉన్నది, అది మనసులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చినట్టు చెప్పాలని అక్కడి ప్రజలకు కోరడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు అక్కడ 3,90,877 ఓట్లు ఉన్నాయి. కనీసం అక్కడ 35,000 నుంచి 40,000 ఓట్లతోటి మెజారిటీతోటి గెలిపించాలని కోరడం జరుగుతుంది. తప్పకుండా కష్టపడి ఓటర్లకి విన్నపం చేస్తున్నాము. మా సిర్పూర్ నియోజకవర్గం పార్టీ నుంచి, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కోఆర్డినేటర్ ఎంఎస్ సలీం మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కోరడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే మీరు ఇంతకుముందు 3,90,877 ఓట్లు ఏదైతే ఉన్నాయో అందులో కష్టపడి ఆమెకి అధిక మెజార్టీతోటి ఓట్లు వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. అక్కడ 8 కార్పొరేటర్స్ ఉన్నారు. ఈ గతంలో ఏదైతే గెలిచారో 16,337 ఓట్లతోటి గెలుపొందారు. దానికన్నా మూడంతులు అంటే కనీసం 35 నుంచి 40,000 ఓట్లతోటి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా. ఇంకొకటి, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో 16 మంది, ఇంకా 16 మంది ఫిలప్ కూడా చేయలే ఇప్పటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేయాలంటే అది రాజ్యాంగపరంగా అయితే ఉన్నది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే అట్లా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైనా కుటుంబాలకి ఉద్యోగం ఎట్లా ఇస్తారో ఇది ఏకగ్రంగా ఎన్నిక ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాబినెట్ మినిస్టర్ల వాళ్ళ ఏకగ్రంగా ఎన్నిక చేయాలని కోరడం జరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ముందే వాళ్ళు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా మళ్ళీ ఎలక్షన్లు ఏకగ్రంగా ఎన్నిక ఇస్తే బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్కి తీర్మానం చేయాలని చెప్పడం జరుగుతుంది. దీని మీద దృష్టి సారించి ఏదైనా రాజ్యపరంగా ఏదైనా ఇందులో ఉంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వమైనా మళ్ళీ వచ్చే ప్రభుత్వాల మాదైనా దీని మీద దృష్టి పెట్టి ఇటువంటి ఏకంగా ఎన్నిక చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అట్లా చేయలే, ఇక ముందైనా ఇట్లా దృష్టిలో పెట్టుకోవాలని చేయాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ జూబ్లీస్ ప్రజలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, నాయకులకి ఖచ్చితంగా సునీత మేడం గారికి అధిక మెజార్టీతోటి ఓట్లు వేయించి గెలిపించాలని కోరడం జరుగుతుంది. తప్పకుండా గెలిపించాలని కోరడం జరుగుతుంది. అప్పుడు అది 35,000 క్యూసిక్ల నీళ్ళంటే కనీసం హైదరాబాద్ సిటీలో 3.5 నుంచి 4 టీఎంసీలు నీళ్ళు అన్నట్టు. అంటే క్యూసిక్ అనే పదానికి ఏంటిదంటే క్యూబిక్ ఫీట్, అంటే ఒక క్యూబిక్ ఫీట్ల 28 లీటర్ల నీళ్ళు ఉంటే ఒక క్యూబిక్ ఫీట్ అవుతుంది. మంచిగా వినండి, ఇంతకుముందు కూడా చెప్పిన ఎన్నోసార్లు, 28 లీటర్లది ఒక క్యూబిక్ ఫీట్. 13,000 క్యూబిక్ ఫీట్లు ఉంటే ఒక క్యూసిక్. 13,000 క్యూబిక్ ఫీట్లు నీళ్ళు ఉంటే ఒక క్యూసిక్. 12,000 దగ్గర క్యూసిక్లు ఉంటే ఒక టీఎంసీ. ఒక టీఎంసీ తయారైన తర్వాత అందులో టోటల్ లీటర్స్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 2,831 కోట్ల. మంచిగా వినండి, 2,831 కోట్ల 68,46,600 లీటర్స్ ఒక టీఎంసీల నీళ్ళు ఉన్నటువంటి లీటర్స్ కెపాసిటీది. 2,831 కోట్ల 68,46,600 లీటర్స్ టీఎంసీ. టీఎంసీ అనే పదానికి ఫుల్ ఫామ్ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్యూబిక్ ఫీట్ ఏదైతే ఉంటుందో అదే మెయిన్.
ఆ క్యూబిక్ ఫీట్లే కలిసిన తర్వాత క్యూసిక్ కలిస్తేనే టీఎంసీ కలిసిన తర్వాత లీటర్స్ కెపాసిటీ నేను చెప్పినటువంటి. అంటే ఒక టీఎంసీ నీళ్ళు అక్కడ 3.5-4 టీఎంసీల నీళ్లు ప్రజల మీద పడ్డది. అక్కడ 35,000 క్యూసిక్ నీళ్ళు అంటే 4 టీఎంసీల నీళ్ళు అన్నట్టు. ఒక టీఎంసీకి ఒక ఊరు మునిగిపోతుంది. ఒక టీఎంసీ నీళ్ళకి ఒక ఊరు మునిగిపోతుంది. అంటే 1000 ఫీట్లు హైటు, 1000 ఫీట్లు పొడవు, స్క్వేర్లా 1000 ఫీట్లు హైట్, ఈ 1000 ఫీట్ల హైట్, పొడవు 1000 ఫీట్లు ఇలాగా ఉన్న దెబ్బల ఒక టీఎంసీ నీళ్ళు వస్తుంది. అంటే 1 ఫీట్ హైట్ అంటే చూడండి, 1 ఫీట్ అంటే హైట్ అంటే మన బిల్డింగ్స్ ఎంత ఉంటాయి, 100 ఫీట్లు ఉన్నా కూడా 10 ఫ్లోర్స్ ఉన్నా కూడా 100 ఫీట్లు అవుతుంది. కానీ ఇది 1000 ఫీట్లు కింద నుంచి 1000 ఫీట్లు అయితే ఒక టీఎంసీ నీళ్ళు హైట్ అవుతుంది. అది 1000 ఫీట్లేమో అడ్డం, ఇట్లా పొడవు, 4 దిక్కులు క్యూబిక్ అంటేనే దానికంటే స్క్వేర్, దానికే క్యూబిక్ అంటారు. ఆ క్యూబిక్ స్క్వేర్లా 1000 ఫీట్లు నీళ్ళు ఉంటే ఒక టీఎంసీ. అప్పుడు అర్థం చేసుకోండి, 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే 100 ఫీట్లు అవుతుంది. అదే 100 ఫీట్లు అనుకుంటారు కదా సిటీలలో, ఇది 1000 ఫీట్లు అంటే అంత నీళ్ళు అన్నట్టు. అటువంటి 4 టీఎంసీల నీళ్లు ఆ హైదరాబాద్ సిటీకి ఆ మూసీ నది ద్వారా, ఆ మూసీ నదికి సుందరీకరణ చేస్తారని ప్లాన్లు చేసుకున్న దానికి నిర్ధానంగా ఈ ప్రసవించి నీళ్లు ఈ రకంగా ప్రజల మీద 4 టీఎంసీల నీళ్లు అంటే 35 క్యూసిక్ల నీళ్లు, ఆ 400 చెరువులు ఆక్రమించి కట్టడాలు జరిగిన ఆ నీళ్లు, ఈ నీళ్లు కలిపి ఈ హైదరాబాద్ సిటీకి పేద ప్రజలకి కొట్టుకోపోయి అక్కడ ఇల్లులు, వాహనాలు ఇలాగా జరిగినాయి. అంటే ఇంకోసారి జరగద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సిర్పూర్ కోఆర్డినేటర్ ఎంఏ సలీం, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన నాయకులు మేము కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.